రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల వారి కోసం ఆదరణ 3.0 ప్రవేశపెడుతోందని, ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్ నందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కుల సంఘాల నాయకులతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ లో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, కమిషనర్ మల్లికార్జున, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ యువతీ యువకుల్లో స్వయం ప్రతిపత్తి నింపాలనే ఉద్దేశంతో ఈ ఉద్యోగాలు నియామకాలు చేపట్టామని, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న 2-3 నెలల తర్వాత వారు ఉద్యోగాలు వదిలేస్తున్నారని తెలిపారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వర్క్ ఫ్రం హోం ద్వారా రాబోయే 2-3 నెలల్లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కల్పనకు మార్గదర్శకాలు రూపొందించామని తెలిపారు. దీని ద్వారా నిరుద్యోగులైన యువతీ యువకులకు వర్క్ ఫ్రం హోం ప్రతిపాదనపై ఉద్యోగాలు కల్పిస్తారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేలా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళు పిలిపించినందుకు మాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. లాస్ట్ లో నేను మీ దగ్గరే మొహమాటం. సో ఇది వాస్తవం. సో ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంది ఏంటంటే, ఈ పిల్లల్ని కొంచెం చదువుకొని కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే మనకి గౌరవప్రదంగా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ పిలవడానికి నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కుల సంఘాల నాయకులు, మీ అందరి పిల్లల్ని పంపించాలి ఆ రోజు. దానికి క్వాలిఫికేషన్స్ అవి సో క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ అయినా నాన్ ఇంజనీరింగ్ అయినా కూడా. వర్క్ షాప్ అనేది ఇక్కడ మనం తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఇది పాత తూర్పుగోదావరి జిల్లాలోని ఇప్పుడు మనం మాట్లాడాం. ఎందుకంటే ఇప్పుడు కోనసీమ కానీ లేదంటే రాజమండ్రి జిల్లా నుంచి కూడా మనకి అన్ని కుల సంఘాల వారు కూడా వచ్చారు. సో వీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు. అయితే ఇంతటితో కాకుండా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి, ఎందుకంటే మనకి గతంలో కూడా 1996 సైక్లోన్ తర్వాత మొదట ఆదరణ మనకు పెట్టి ఉన్నారు, మీకు గుర్తుండి ఉంటుంది. అప్పుడు చాలా వరకు మన తూర్పుగోదావరి సెంట్రిక్ యాక్టివిటీస్ అప్పుడు కూడా మొదలుపెట్టాయి. ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి దీనిలో అన్ని రకాల కులాలు, అన్ని వృత్తుల వారు ఉండడం, తర్వాత ఈ వృత్తులతో పాటు ఇక్కడ ఎక్కువ మంది ఆర్టిజాన్ సెక్షన్స్ అనేవి ఎక్కువ ఉండమని మనం గమనించాం. ఆధారం 2 కూడా ఇక్కడ చేసినప్పుడు, స్టేట్ వైడ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యమని చెప్పేసి, ఇది పెద్ద జిల్లా కాబట్టి ఇక్కడ ఒకసారి వర్క్ షాప్ చేద్దామనే ఉద్దేశంతో మొదట ఇక్కడ చేశాం. సో మీరు కూడా ప్రెస్ వారు కూడా ఇక్కడ ఉన్నట్టు పాత మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఏది చేస్తే మంచిదనేది మీరు కూడా రాతపూర్వకంగా ఇచ్చినట్టయితే మనం ఒక క్రోడీకరించి ఒక యాక్షన్ ప్లాన్తో మళ్ళీ మేము ఒకసారి ప్రభుత్వం ముందు ఉంచి ఒక స్కీమ్స్ గైడ్ లైన్స్ మేము ఇచ్చినవి కాక మేము ప్రస్తుతం ఏదైతే రూపొందించామో దాన్ని కూడా మార్చుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా మనకి ప్రజలకి వృత్తి పని మీద బతికే వారికి ఏదైతే మంచిదైతే అది చేస్తేనే వారి లైవ్లీహుడ్స్, వాళ్ళ జీవనం అనేది గడవడం, జీవనంలో మెరుగుదల అనేది కనబడుతుంది. లేనట్టయితే కష్టం. కాబట్టి ఇప్పుడు అన్ని రకాలైనటువంటి వాళ్ళతో కూడా ఇక్కడ మాట్లాడిన ఫీడ్బ్యాక్ చాలా చక్కగా వచ్చింది. సో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయమని అడుగుతున్నాం.